ఇదిగో ఈ రోజు అయితే నేను చదివిన బడిని చూపిపోతుండే, ఎవరు భయపడకాకండి. అలాగే ఈ బడి మీలలో ఎవరైనా చదువు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇదిగో అయ్యా, ఇదేనయ్యా నేను చదివిన బడే, నన్ను ఎంత టోనీ చేసిందయ్యా. అదరగొట్టేవాళ్ళు చిన్నప్పుడైతే అబ్బా. ఇదిగో ఈయనయ్యా మా వ్యాన్లా, చిన్నప్పుడైతే డోర్ కాడ నిలబడుకుండేది, ఓయమ్మ పెద్ద హీరో లాగా ఫీల్ అయ్యేది. ఇదిగో అయ్యో, ఇదే మా హాస్టల్. ఇదిగో ఈ లాస్ట్ లోనే బొల్లాడేది, ఆ కిటికీలో నుంచి ఎప్పుడూ బయట చూడడం తప్ప ఇంకో పొంగులే మాకు. ఎట్టో కరోనా పాస్ అయినా గానే, లేకపోతే ఇంకంతే బతుకు. ఇదిగో యో ఏనేనయ్యా మా మేసారా, చిన్నప్పుడు జిడ్డు వచ్చింది అంటాడు, ఎక్స్ వచ్చింది అంటాడు. అసలు ఎందుకు వచ్చినాయి అంటే ఏం కావని కుక్కను కొట్టినట్టు కొడతలయ్యా మెల్లి తీసుకొని. ఇదిగో మా ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు నైస్గా అట్టుండగానే చిన్నప్పుడు పిడిగుద్దులు గుద్దేదయ్యా, గుద్దుతుంటే కళ్ళు బయటకు వచ్చాయి. ఇన్ని చెప్పినాను మా స్కూల్ గురించి నేను చెప్పుకోకపోతే బాగోదు కదా. 6th నుంచి 10th వరకు చదివే పిల్లలకు ఐఐటి క్లాసెస్ అండ్ డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. 1 to 5th చదివే వాళ్ళకి ఒలింపియాడ్ క్లాసెస్ అండ్ డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. అలాగే అబాకస్ నేర్పిస్తారు. ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయి. స్పెషల్ సైన్స్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. 24 hours సీసీ కెమెరా అబ్జర్వేషన్ లోనే ఉంటుంది. ఆడుకోవడానికి గ్రౌండ్. అలాగే చెప్పడం మర్చిపోయినా గానే ప్రతి శనివారము ఏదో ఒక యాక్టివిటీ పెట్టేవాళ్ళయ్యా. అప్పుడు ఒకసారి నాకు మైక్ ఇచ్చో పాట పాడమంటే అత్తర సైజు పాట పడినా నేను. ఆ రోజుల్లో అట్టుండేది మన డెడికేషన్. ఇవన్నీ కాదు గానే ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి ఉంటాయి. ఇట్లా చెన్నై, బెంగళూరు అట్లా తీసుకొని పోయి లైవ్ లో సైన్స్ ఫేర్ చూపిస్తుంటారు. అయితే మాత్రం స్కూల్ లైఫ్ ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ రాదబ్బా, ఏ మాట కా మాట.